అసలు ఇక్కడ ఏం జరుగుతుందక్కా? ఈ ఇంటి కోడలని నీ స్థానానికి గౌరవమే కనిపించడం లేదు. అసలు నువ్వు ఇంట్లో మనిషివన్న ఆలోచన వాళ్ళకి ఉన్నట్టే అనిపించడం లేదు. అసలేంటక్కా ఇదంతా? వాళ్ళ దృష్టిలో ఈ 6 నెలలు మాత్రమే నేను ఈ ఇంటి మనిషిని. ఈ 6 నెలలు మాత్రమే నేను ఈ ఇంటి కోడల్ని. ఆ తర్వాత వీళ్ళకి నాకు సంబంధం లేనట్టే. ఈ ఇంటి కోడలు అనే స్థానం నుంచి నేను తొలగిపోతున్నట్టే. చూస్తున్నానక్కా, చాలా తేడా చూస్తున్నాను. చాలా వ్యత్యాసం గమనిస్తున్నాను. ఒకప్పుడున్న అభిమానాలు ఇప్పుడు వాళ్లలో లేవు. ఒకప్పుడు మేం చూసిన ప్రేమలు ఇప్పుడు వాళ్లలో కనిపించడం లేదు. అవునక్క, ఇంతకుముందు నన్ను చూడంగానే నాని నాని అని ఎత్తుకునేవాళ్ళు, ముద్దు పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఇలాంటి వాళ్ల కోసమేనా నువ్వింతగా ఆలోచిస్తున్నావు? నిన్ను పట్టించుకోని వాళ్లనా నువ్వు కాపాడ్డానికి తిరిగొచ్చావు? నీకు విలువ లేని చోట నువ్వెలా ఉండగలుగుతున్నావు అక్కా? వీళ్ళందరూ నాకు విలువిస్తారని, నన్ను నెత్తిమీద కూర్చోపెట్టుకుంటారని నేను రాలేదు జాను. మిత్రగారికి ఉన్న గండాల నుంచి ఆయన్ని బయట పడేయడానికే వచ్చాను. ఆయనకి ప్రమాదాలున్నంత కాలం నేను పక్కనే ఉండి ఆయన్ని రక్షించడానికి వచ్చాను. వాళ్ళకి అసలు ఈ విషయం అర్థం కావట్లేదు కదక్కా. అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి నువ్వెందుకక్కా ఇంత తాపత్రయపడ్డావు? నిన్నొక పురుగులా చూస్తున్న వాళ్ళకి నువ్వెందుకింత సహాయం చేయడం? ఇది సహాయం కాదు. మిత్రగారు నన్ను ప్రేమించకపోయి ఉండొచ్చు. ఈ కుటుంబం నన్ను అసహించుకుని ఉండొచ్చు. కానీ మిత్రగారిని నేను మనసారా ప్రేమించాను. ఈ కుటుంబాన్ని నా కుటుంబంగా భావించాను. వీళ్ళకి ఇంత కష్టం ఉందని తెలిసి కూడా నాకేం కాదు అని వెళ్ళిపోగలనా? ఒక మనిషి ప్రాణం ఆపదలో ఉందని తెలిసినా కూడా పట్టించుకోనట్టు ఉండగలనా? అది ఎప్పటికీ సాధ్యం కాదు జాను. కానీ ఇలా ఎంతకాలం అక్కా? నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ ఇలా ఎంతకాలం ఉంటావు? పుల్లలా ప్రతి ఒక్కరూ నిన్ను గుచ్చుతూ ఉంటే ఆ బాధని నువ్వు భరిస్తూ ఎంతకాలం ఇక్కడ బ్రతకగలవు? మిత్రగారు ఇకపై క్షేమంగా ఉంటారు అనే భరోసా దొరికే వరకు, ఇక ఆయనకి ఎలాంటి ఆపద రాదని నాకు ధైర్యం కలిగే వరకు. నాని నిన్ను చూడాలంటున్నాడని తీసుకొనొచ్చాను. సంతోషంగా ఉన్న నిన్ను చూపిస్తానని అనుకున్నాను. కానీ ఇంత దుఃఖంలో మునిగిపోతూ కన్నీళ్లతో ఉన్న నిన్ను చూపిస్తానని నేను అనుకోలేదు. అసలు ఎందుకు వచ్చావని బాధపడుతున్నాను. జాను, ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. అవును జాను, నాతో పాటు మీరు కూడా అవమానాలు ఎదుర్కోవడం నాకిష్టం లేదు.
నాతో పాటు మీరన్నన్ని మాటలు పడ్డం నాకు నచ్చలేదు. నీకు మాట్లాడాలనంటే ఫోన్ చేయి, చూడాలనిపిస్తే నేనే అక్కడికి వస్తాను. అంతేకాని ఇంకొకసారి మీరు ఈ గడప తొక్కకండి. నన్ను చూడటం కోసం ఇక్కడికి రాకండి. ఇక మీరు వెళ్ళండి. లక్ష్మి తిడితే పడుతుంది, తిరగబడకుండా ఉంటుందని అనుకున్నాను. కానీ అవసరమైనప్పుడు మాత్రం అణుబాంబులా పేలుతుంది. అవునా ఆంటీ? చచ్చిన పాములా ఒక మూల పడుంటుంది అనుకుంటే అప్పుడప్పుడు బాగానే బుసలు కొడుతోంది. పొలిమేరలో గట్టు వేయడానికి పంట పొలంలో మట్టిని మోసుకుపోయినట్టు వాళ్ళెవరి కోసమో వీళ్ళంతా మనల్నంటారేంటి? ఏంటో ఆంటీ, ఒక్కొక్కసారి వీళ్ళందరూ ఎందుకిలా ప్రవర్తిస్తారో నాకదే అర్థం కావడం లేదు. లక్ష్మి మీద కోపం అంటారు, లక్ష్మి అసహ్యం అంటారు. తీరా చూస్తే లక్ష్మి వాళ్ళ బంధువుల మీద మాత్రం అభిమానం కురిపించేస్తున్నారు. పరాయి వాళ్ల కోసం మన వాళ్ళని కూడా చూడకుండా మన మీదే అన్ని నిందలు ఎందుకు వేశారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఆ నానిని జాహ్నవిని అడ్డం పెట్టుకుని లక్ష్మికి చుక్కలు చూపిద్దామనుకుంటే మనకే చురుకులంటించింది ఆ లక్ష్మి. ఇదంతా నాని జానుల వల్లే జరిగింది మనీషా. వాళ్ళు తిరిగి వెళ్లేలోపు ఒక మంచి లెసన్ నేర్పించి పంపించాలి. అవునా ఆంటీ? మళ్ళీ ఈ ఇంటి వైపు తిరిగి చూడాలి అన్నా, ఈ ఇంటి గడపలో అడుగు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించేలా చేయాలి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మనీషా. నానిని జానుని ఉత్త చేతులతో ఇంటికి పంపించకుండా భయాన్ని బహుమతిగా ఇచ్చి పంపిద్దాం. గుర్తుందిగా మనీషా? ఈరోజు జానుకి నానికి గట్టిగా బుద్ధి చెప్పే పంపిద్దాం. అయ్యో, బంగారం లాంటి నెక్లెస్ ని ముక్క చేసి పడేశావు. వచ్చిన వాళ్ళు ఓ మూలన పడుండకుండా ముష్టి పెత్తనాలన్నీ చేస్తున్నారు. ఇంట్లోకి రానివ్వడమే దండగా అనుకుంటే వచ్చాక ఇలాంటి తలనొప్పులన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు.
పరాయి ఇంటికి వచ్చినప్పుడు ఎలా మెలగాలో తెలీదు, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలీదు. అంతేలే, ఈ పల్లెటూరు బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఆ పొలాల మధ్య తిరిగిన వాళ్ళకి ఇంతకన్నా గొప్ప తెలివితేటలు ఎలా వస్తాయి? ఏంటి దేవయాని, ఏమైంది? ఎందుకు వాళ్ళ మీద ఎలా అరుస్తున్నావు? చూడండి అత్తయ్య గారు, 10 లక్షలు విలువ చేసే నెక్లెస్ ఇది. కింద పడేసి ముక్కలైపోయేలా చేశాడు ఈ నాని. ఇప్పుడు ఇది బాగు చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? వీళ్ళ తాతగారు కానీ దిగొచ్చిస్తారా? నేను ఇస్తానులే పిన్ని. వాళ్ళు చేసిన తప్పుకి నువ్విస్తావేంటి మిత్రా? ఎవరు తప్పు చేస్తే వాళ్లే శిక్ష అనుభవించాలి, ఎవరు పాడు చేస్తే వాళ్లే బాగు చేయాలి. మధ్యలో నీకెందుకు? ఏదో చిన్న పిల్లాడు తెలియక చేశాడు. ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తారెందుకు? ఇది నీకు చిన్న విషయంలో కనిపిస్తుందా మిత్రా? మన ఇంటికి సంబంధం లేని వాళ్ళు ఇంట్లోకి దూరి మన వస్తువులు పాడు చేస్తూ ఉంటే పోనీలే పాపం అని వదిలేయాలా? వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి పనిష్మెంట్ పడాల్సిందే. ఇప్పుడు ఆ డబ్బుల గురించే కదా ఈ గొడవ అంతా. మిత్ర అన్న ఇస్తానంటున్నాడు కదా, మధ్యలో నీకెందుకు మనీషా? అలా అంటావేంట్రా? వీడు ఈరోజు ఇది పాడు చేశాడు, రేపొచ్చి ఇంకొకటి పగలగొడతాడు. వాళ్ళు చేసే తింగర పనులకి మనమెందుకు నష్టాన్ని భరించాలి? దీన్ని ఎవరు పాడు చేశారో వాళ్లే దీనికయ్యే ఖర్చు భరించాలి. నేను భరిస్తాను. ఏంటి, నువ్వు భరిస్తావా? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు లక్ష్మి? పైసా ఆదాయం లేదు కానీ పౌరుషానికేం తక్కువ లేదు. ఇష్టం వచ్చిన ప్రగల్భాలన్నీ పలికేస్తావు. జరిగేదేదన్నా ఉంటే చెప్పు లక్ష్మి. జరిగేదే చెప్తున్నాను చిన్నత్తయ్య గారు. జాబ్ చేసైనా సరే మీ నెక్లెస్ బాగు చేయడానికి కావాల్సిన డబ్బులు నేనిస్తాను. నేను ఇస్తానంటున్నాను కదా లక్ష్మి. నాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. నేను ఎవరి మీద ఆధారపడాలనుకోవడం లేదు. లక్ష్మి, నువ్వు ఆగమ్మా. దేవయాని, ఏంటిది? చిన్నపిల్లాడు తెలియక చేసుంటాడు. పోనీలే అని వదిలేకుండా ఇంత పట్టుపట్టుకుని కూర్చుంటావేంటి? మీరు పంతమే అనుకోండి, పట్టుదలే అనుకోండి, వీడు చేసిన పనిని నేను క్షమించలేను. ఇష్టంగా కొనుక్కున్న నా నెక్లెస్ పాడైతే నేనంత సులువుగా వదిలేయలేను. మీరేం కంగారు పడకండి చిన్నత్తయ్య గారు. దానికి ఎంత ఖర్చు అవుతుందో అది నేనిచ్చేస్తాను. అది కాదు లక్ష్మి, నువ్వు ఆవేశపడకు. ఇంకోసారి ఆలోచించు. వద్దు మావయ్య గారు. మా తాతయ్య తప్పు చేయకుండా బ్రతకడం నేర్పించారు. పొరపాటున తప్పు జరిగితే తలొంచుకుని తప్పు ఒప్పుకోవడం నేర్పించారు. ఆ తప్పుని సరిదిద్దుకోవడం నేర్పించారు. అందుకే మా తప్పుల వల్ల మా జీవితాల మీద పడే నిందల్ని మా దరిదాపుల్లో లేకుండా చూసుకుంటాం. అంతేకాని ఆ తప్పుల వల్ల పడే మచ్చల్ని జీవితాంతం మోయడానికి సిద్ధంగా లేము. చూడండి చిన్నత్తయ్య గారు, నేను ఉద్యోగం చేసి పైసా పైసా కూడబెట్టైనా సరే మీ నెక్లెస్ని బాగు చేస్తాను. గుడ్. ఈ మాత్రం పొగరు వగరు ఉండాలి. అప్పుడే నా డబ్బులు నాకు తిరిగి వస్తాయి.
నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను లక్ష్మి. ఈలోపు నాకు తిరిగిస్తే సరే, లేకపోతే అప్పుడు చూసుకుంటాను. కంగారు పడకండి, మీకు అణా పైసలతో సహా నేనిచ్చేస్తాను. జాను, నాని రండి. అక్క, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే గాని అలా నెక్లెస్ మీద పడి పాడు చేయకుండా ఉంటే వాళ్ళందరినీ నిన్ని మాటలు అసలు అనేవారే కాదు కదక్క. నాని, నీ వల్ల ఏ తప్పు జరగలేదు. నువ్వు దీని గురించి ఆలోచించుకు, సరేనా? అక్క, ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి వాళ్ళు నిన్ను వేలెత్తి చూపించడానికే ట్రై చేస్తున్నారు. నువ్వు అడుగడుగునా తప్పు చేస్తున్నావని నిరూపించడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకైనా మంచిది, ప్లీడర్ తాతయ్యకి ఫోన్ చేసి ఆ డబ్బు తీసుకొని దేవయాని ఆంటీ మొహం మీద కొట్టేసే. లేదు జాను, ఇక్కడ పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే తాతయ్య చాలా బాధపడిపోతారు. నా జీవితం ఏమైపోతుందో అని భయపడతారు. ఆయనకి ఆ బాధ, భయం నేను ఇవ్వదలుచుకోలేదు. ఈ వయసులో మనం సంతోషంగా ఉన్నాము అనుకుని ఆయన ప్రశాంతంగా నిద్రపోవాలి. కానీ మన జీవితాలు ఏమైపోతాయో అని ఆయనకి కంటి మీద కునుకు లేకుండా బ్రతకూడదు. దీనికి పరిష్కారం నేనే ఆలోచిస్తాను. మీరు వెళ్ళిరండి. సరే అక్క. జాగ్రత్త. పద నాని. జాబ్కి అప్లై చేస్తున్నావా? నందన్ కుటుంబంలో కోడలంటే ఎలా ఉండాలి లక్ష్మి? కోటలో ఉండే మహారాణిలా ఉండాలి. కిరీటంలో ఉండే కోహినూర్ వజ్రంలా వెలగాలి. కానీ నువ్వేంటి ఉద్యోగాలు చేస్తాను, ఊళ్ళ మీద పడతాను అనుకుంటూ ఇలా న్యూస్ పేపర్లో సర్కిల్స్ గీసుకుంటూ కూర్చున్నావు. నందన్ కుటుంబం కోడలు చెప్పుకోవడానికి చాలా బాగుందండి. కానీ అదే నందన్ కుటుంబం అంతా కలిసి ఆ ఇంటి కోడల్ని ఒక బూటకపు ప్రపంచంలో బ్రతికేలా చేసింది. నందన్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆ ఇంటి కోడల్ని దారుణంగా మోసం చేయడం జరిగింది. ఇన్ని జరిగాక నందన్ కుటుంబం కోడలు కోటలో రాణిలా ఇంకెలా బ్రతుకుతుందండి? ప్రతిదానికి ఒక కారణం ఉంది లక్ష్మి. కారణాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీకు తప్పుల్లా కనిపించినవి కూడా ఒప్పుల్లా కనిపిస్తాయి. వద్దండి, నేనెప్పుడూ ఆ తప్పుల్ని ఒప్పులుగా చూడాలనుకోవడం లేదు. ఎందుకంటే తప్పులెప్పుడూ తప్పులే, అవి ఎప్పటికీ ఒప్పులు కాలేవు. సరే లక్ష్మి, అదంతా వదిలే. నువ్వు పిన్నికి డబ్బులు ఇవ్వాలి కాబట్టే కదా ఉద్యోగం చేస్తానంటున్నావు. పిన్నికి ఇవ్వాల్సిన డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పిన్నికి ఇచ్చే సమస్య తీరిపోతుంది కదా. లేదండి, అప్పుడే అసలైన సమస్య మొదలవుతుంది. మీరు నాకు ఏ స్థానంలో ఉండి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు? భర్త స్థానంలో ఉండా, స్నేహితుడి స్థానంలో ఉండా, లేక ఒక బంధువు స్థానంలో ఉండా? 3 ముళ్ళు వేశారు కాబట్టి భర్త స్థానంలో ఉండి నీకు సాయం చేస్తానని మాత్రం అనకండి.
ఎందుకంటే 3 ముళ్ళు వేసినంత మాత్రాన భర్త స్థానాన్ని సంపూర్ణం చేయలేరు. మనసులో ఆరాధించాలి, ప్రాణంగా ప్రేమించాలి. మీలో అవేమీ లేనప్పుడు ఒక భర్తగా సాయం చేసే అధికారం మీకుండదు.